విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చంద్రబాబు ఓటు వేస్తే పేదవారెవరూ కూడా తమ పిల్లలను బడికి పంపించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. నారాయణ కాలేజీల్లో నారాయణ స్కూళ్లలో ఇప్పటికే ఎల్కేజీ చదవాలన్నా కూడా 25,000 ఉంది. రేపొద్దున పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే గవర్నమెంట్ స్కూల్ ఏమీ ఉండవు, అన్ని నారాయణ స్కూల్లే ఉంటాయి. ఫీజులు ఎల్కేజీకి 25,000 కాదు, ₹1,00,000 అడుగుతారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పొరపాటున ఓటేస్తే ఆర్టీసీ కరెంటు ఏమీ కూడా మిగిల్చడు, అన్ని కూడా ప్రైవేట్ కంపెనీలకు అమ్మేస్తాడు అన్న సంగతి పొరపాటును కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ప్రతి సంవత్సరం ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం, కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు, ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు, ఇంటి పన్నులు బాదుడే బాదుడు, పెట్రోలు డీజిల్ రేట్లు బాదుడే బాదుడు. పొరపాటున మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక బాదుడే బాదుడు కాదు, ఇక వీర బాదుడు ఉంటుంది అన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే అధికారంలోకి రాగానే పెన్షన్లు తీసేస్తాడు, అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు కోసేస్తాడు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కసారి ఆయన పాలన గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అంతకుముందు రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్ కార్డులు ఉంటే అది ఏకంగా చంద్రబాబు నాయుడు గారు 2014కు ముఖ్యమంత్రి అయిన వెంటనే దాన్ని పూర్తిగా తగ్గించి 36 లక్షలకు కత్తిరించిన సంగతులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏ రకంగా పెన్షన్లను కుదించారో, రేషన్ కార్డులను కోసేశారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఎన్నికలకు ముందు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పెన్షన్లు పెంచాడు. మళ్ళీ ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచడము, రేషన్ కార్డులు పెంచడము చేశాడు. ఎన్నికలు అయిపోతూనే మళ్ళీ కథ రివర్స్, మళ్ళీ పెన్షన్లు కత్తిరించు, రేషన్ కార్డులు కత్తిరించు మళ్ళీ మొదలవుతుందన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మళ్ళీ చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే మీ భూములు, మీ ఇల్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ లాక్కుంటాడు. ఇప్పటికే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నారు. ఇప్పటికే పేదలకు ఇచ్చిన భూములు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తన అత్తగారు సొత్తు అన్నట్టుగా ఇవాళ గుంజుకుంటా ఉన్నది మనమంతా కూడా గమనిస్తా ఉన్నాం. ఇప్పటికే వెబ్ ల్యాండ్ పేరుతో మీ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా భూ రికార్డులను తారుమారు చేస్తా ఉన్నారో మనమంతా చూస్తా ఉన్నాం. మాయం చేసేందుకు ఈ చంద్రబాబు నాయుడు ఎన్ని పన్నాగాలు పన్నుతా ఉన్నాడో మీ అందరికీ కూడా అర్థమవుతా ఉంది. వెబ్ ల్యాండ్ పేరుతో పొరపాటున ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే రేపొద్దున ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, పొలాలు, నదులను అన్నింటినీ ఇక ఏమీ కూడా మిగలవు అన్న సంగతి దయచేసి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటేస్తే ఇప్పటికే లారీ ఇసుక 40,000, పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇసుక ₹1,00,000 పాకుతుంది అని చెప్పి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి మీరు ఏ సినిమాలు చూడాలో, మీరు ఏ టీవీ ఛానళ్లు చూడాలో, మీరు ఏ పత్రికలు చదవాలో కూడా జన్మభూమి కమిటీ సభ్యులే నిర్ణయిస్తారన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా.
ఇప్పటికే గ్రామాలలో మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు మంజూరు కావాలన్నా, మరుగుదొడ్లు కావాలన్నా అడిగే మొట్టమొదటి ప్రశ్న వాళ్ళు ఏమిటి? మీరు ఏ పార్టీకి ఓటేశారు అని అడుగుతా ఉన్నారు. మొట్టమొదటి ప్రశ్న. రేపొద్దున పొరపాటు జరిగితే మీరు ఏ సినిమా చూడాలో కూడా వాళ్ళే చెప్తారు, మీరు ఏ టీవీ ఛానల్ చూడాలో కూడా వాళ్ళే చెప్తారు, మీరు ఏ పత్రిక చదవాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. చివరికి మీరు ఏ స్కూలుకు వెళ్ళాలో, చివరికి మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళాలో, వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బులు కూడా ఎంత కట్టాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసే పరిస్థితి వస్తుందన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గత చరిత్రను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 1994 ఎన్నికలకు ముందు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధం, కిలో 2 రూపాయలకే బియ్యం అని చెప్పి గెలిచారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 1994లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కోసం చెప్పిన మాటలు 2 రూపాయలకే కిలో బియ్యం, పూర్తిగా మద్యపాన నిషేధం అని చెప్పి 1994లో ఆ మాటలు చెప్పి వాళ్ళంతా కూడా ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 1995 సంవత్సరం ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడు. సీఎం కాగానే బియ్యం రేటు 2 రూపాయల నుంచి 3 రూపాయల 50 పైసలకు పెంచిన గత చరిత్ర ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మద్యపాన నిషేధం అన్నది ఈ పెద్ద మనిషి 1995లో మద్యపాన నిషేధం గురించి ఎత్తివేస్తూ ఈయన చేసిన మాటలు, ఈయన చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే పెద్ద మనిషి డ్వాక్రా సంఘాలకు ఇక వడ్డీలు పెంచేస్తాడు. 0 వడ్డీలన్నిటి ఇంకా డ్వాక్రాకు చెల్లెమ్మలకు ఉండవన్న సంగతి పొదుపు సంఘాలకు చెల్లెమ్మను మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే పెద్ద మనిషి రైతులకు బ్యాంకుల నుంచి ఇచ్చే రుణాలను పూర్తిగా కత్తిరిస్తాడు.